చూస్తే తన నివాసంలో దివంగత ప్రధాని పివి నరసింహారావుకు నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక వీరితో పాటుగా నెక్లెస్ రోడ్లోని పివి ఘాట్ వద్ద దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పివి ఘాట్లో పివి నరసింహారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు దేశం గడ్డు పరిస్థితులు ఉన్నప్పుడు ఆర్థికంగా ఎదిగామంటే నాడు పివి చేసిన సేవలేని గుర్తు చేసుకున్నారు. పివి ఆలోచనలే దేశ సుభిక్షానికి కారణమని వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమంలో ఐ క్యాంపు నిర్వహించి కళ్లద్దాలు అందజేశారు. తెలంగాణ ముద్దుబిడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సభ్య ఈ రోజు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ వారు అంత అత్యున్నత స్థానానికి ఎదగడం మనందరికీ ఇప్పటికీ గర్వకారణం. ఈ రోజు వారి వర్ధంతి సందర్భంగా కానీ మన జయంతి సందర్భంగా వేడుకలు జరుపుకుంటున్నామంటే వారి జ్ఞాపకాన్ని, వారు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాన్ని ఈనాటి యువత అవలంబించినట్టయితే తప్పకుండా అందరూ కూడా సన్మార్గంలో నడుస్తారు. బహుభాషా కోవిదుడిగా, అపార జ్ఞానంతో, అపర చాణక్యుడిగా అనేక రకాలుగా రాజకీయాల లోపల పదవులు తన దగ్గరికి ఉరికొచ్చే విధంగా మౌనముని అంటూనే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామిక భారతదేశ ప్రధానమంత్రి కావడం అనేటువంటిది ఒక మారుమూల ప్రాంత గ్రామం నుంచి వారికి సంబంధించినటువంటి ఉన్న జ్ఞాన సంపదకు నిదర్శనం. వారు ప్రపంచంలో ఏదో పెద్దలు చెప్పినట్టుగా ఆర్థిక సంస్కరణ ఈ రోజు భారతదేశం ఇంత పెద్ద ఎత్తున నిలబడడానికి కారణమైనటువంటి ఆర్థిక సంస్కరణ ప్రపంచంలోనే ఆర్థికంగా ఇతర దేశాలతో పోటీపడే విధంగా, దాంతో పాటుగా విదేశాంగ విధానం కావచ్చు, విద్యా వ్యవస్థ, నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, ఇది అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చిన పివి నరసింహారావు గారికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి మంచి సన్మార్గంలో ఇంకా తెలంగాణ ముద్దుబిడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సభ్య ఈ రోజు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ వారు అంత అత్యున్నత స్థానానికి ఎదగడం మనందరికీ